ఇప్పుడు హిట్ 3 అనేది హెచ్డి వర్షన్ సార్, అది రిలీజ్ అయింది, అంటే అప్లోడ్ అయింది ఇల్లీగల్ వెబ్సైట్లో. ఆ సింగిల్ అనేది క్యామ్ కార్డింగ్ అది. సో మనకి సింగిల్ మూవీ హిట్ 3 మూవీ పైరేటెడ్ అయింది, ఇట్లా ఇల్లీగల్ వెబ్సైట్లలో అప్లోడ్ అయింది, దానివల్ల మాకు రెవెన్యూ పోతుంది అని చెప్పేసి ఓన్లీ ఒక 2024 ఇయర్లోనే వాళ్ళకి అబౌట్ ఒక 3000 crores అమౌంట్ అనేది లాస్ అయింది మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి. మన తెలుగు అది ఎలా కౌంట్ చేశారండి? అంటే వాళ్ళ రెవెన్యూ సార్, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 1 వీక్లోనే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది. సో ఎప్పుడైతే ఆ ఫస్ట్ డేనే మూవీ అనేది ఇల్లీగల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కదా సార్, సో జనాలు ఎవరు రారనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు హోమ్ థియేటర్స్ అవి పెట్టుకున్నారు ఇంట్లో. సో ఆ క్వాలిటీ ఆఫ్ మూవీ అనేది దాంట్లో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఆ క్వాలిటీ ఆఫ్ మూవీని వాళ్ళు ఇంట్లో అనేది హోమ్ థియేటర్లో కూర్చొని క్వాలిటీ ఉంటుందా? ఉంటుంది సార్, క్వాలిటీ ఉంటుంది. అంటే దే మేక్ యాడ్ హెచ్డి క్వాలిటీ, అంటే క్యామ్ కార్డ్ చేసిన దాన్ని దే కెన్ యాడ్ టు ద హెచ్డి వన్ అండ్ దే రిలీజ్. అంటే నాయిస్ అంతా తీసేసి మళ్ళీ కొత్త ఆడియో అనేది దానికి యాడ్ చేసి దాన్ని చేస్తారు సార్ వాళ్ళు. ఓకే, నాని గారి సినిమా నుంచి కంప్లీట్ వచ్చింది. ఫస్ట్ మూవీ ఆ 2 కేసులలో ఆ 2 కేసు కలిసి ఒకటే కేసు మనం రిజిస్టర్ చేసినాం సార్. అది ఆ చేసిన తర్వాత అండి అది సింగిల్ #సింగిల్ అనేది ఒక థియేటర్ నుంచి క్యామ్ కార్డింగ్ అయిందని తెలిసింది మనకి.